విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ నెల 16న ఈ రైలు ప్రారంభం కాగా శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రైలు ఏపీలోని విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురంలో ఆగుతుంది. ఈ వందే భారత్ రైలుకు సంబంధించిన ఛార్జీలు నిర్ణయించారు. ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. మరోవైపు తొలి రోజు ఈ వందే భారత్ రైలుకు పెద్దగా ఆదరణ రాలేదంటున్నారు. విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైన సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ రైలుకు సంబంధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. ఛార్జీలు సామాన్యులకు కాస్త భారంగా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ విజయనగరం మధ్య దూరం కేవలం 60 కిలోమీటర్లు. అయితే 60 కిలోమీటర్ల దూరానికి వందే భారత్లో చైర్ కార్ ఛార్జ్ అయితే 820 రూపాయలుగా ఉన్నాయి. అదే సాధారణ ఆర్టీసీ డీలక్స్ బస్సులో దాదాపు 100 రూపాయల ఛార్జ్ ఉంటుంది. ఇలా చూస్తే వందే భారత్లో 4 రెట్లు అధికం అంటున్నారు ప్రయాణికులు. విశాఖపట్నం నుంచి వందే భారత్ రైలు ఛార్జీల వివరాలు కూడా మనం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. విశాఖపట్నం నుంచి విజయనగరం చైర్ కార్ కు 435 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కు 820 రూపాయలు. విశాఖపట్నం నుంచి పార్వతీపురానికి చైర్ కార్ 565, ఎగ్జిక్యూటివ్ కార్ కు అయితే 1075 రూపాయలుగా నిర్ణయించారు. ఇక విశాఖపట్నం నుంచి రాయగఢ్ కు చైర్ కార్ 640 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ కు అయితే 1230 రూపాయలు ఛార్జ్ నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి రాయ్పూర్ కు చైర్ కార్ 1435 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ ఛార్జ్ వచ్చేసి 2645 రూపాయలు ఉంది. విశాఖపట్నం నుంచి దుర్గ్కు చైర్ కారు 1495 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ కి అయితే 2760 రూపాయలు నిర్ణయించారు. ఈ ఛార్జీల దెబ్బకు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. దూర ప్రాంత ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగకరంగా ఉంటుందని, సమయం ఆదా కావడంతో సౌకర్యవంతమైన ప్రయాణం లభ్యమవుతుందని చెప్తున్నారు. మరోవైపు విశాఖపట్నం నుంచి దుర్గ్కు ప్రారంభమైన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రోజు పెద్దగా ఆదరణ లభించలేకపోయినా 16న లాంఛనంగా దీన్ని మాత్రం ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ గా వారానికి 6 రోజులు అందుబాటులో వచ్చింది. ఈ వందే భారత్ రైలు మొత్తం 1286 సీట్లు అందుబాటులో ఉంటాయి. అయితే విశాఖపట్నం నుంచి శుక్రవారం వెళ్లిన రైలు 3 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. శనివారం కూడా రిజర్వేషన్లు అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ రైలు ప్రారంభమైన 3 రోజుల నుంచి రద్దీగా అయితే ఏమీ లేదు. 2 రోజులు మాత్రమే దాన్ని కొద్దిగా తక్కువ మోతాదులో మాత్రం నడిపించడం జరిగింది. ప్రయాణికుల సంఖ్య మెల్లిగా పెరుగుతూ రావడంతో రైల్వే శాఖ అధికారులు రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే ఈ రైలుకు మరికొన్ని స్టేషన్లో కూడా హాల్ట్లు ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 5 నుంచి విశాఖపట్నం అరకు మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ రైలు 08525 నెంబర్ అన్నమాట. అక్టోబర్ 5 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8:30 విశాఖలో బయలుదేరి 11:30 అరకులో చేరుతుంది. ఈ రైలు 08526 రిటర్న్ అన్నమాట. తిరుగు ప్రయాణంలో అదే తేదీలో మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ వెళ్తుంది. ఎవరైనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్లాలనుకున్న, అరకు వెళ్లాలనుకున్న వారికి ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలియజేస్తున్నారు. subscribe to KTV Telugu. KTV Telugu channel.